ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలండి. ఈరోజు మాట్లాడుతున్న మాటలని ప్రియ దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినండి. లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడమని మనవి. ఈరోజు సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమునకు శిరసై ఉన్న యేసుక్రీస్తుల వారు మనమందరము కూడా ఐక్యత అనే అవయవాలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు ఏ శిరస్సు అయితే యేసుక్రీస్తుల వారో ఆ శిరస్సుకు మనమందరం కూడా ఐక్యతగా అవయవాలు అంటే ప్రతి ఒక్క అవయవము దేవుని యొక్క నిర్మాణము. చెయ్యి, కాలు, కన్ను, ముక్కు, చెవులు, కండ్లు, కాళ్ళు, ప్రియ దేవుని బిడ్డల శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము కూడా ఆ శిరస్సుకు మనమందరం కూడా అంటకట్టబడి ఉండాలి. ఈరోజు ఎందుకు సంఘాల్లో ఒక సంఘం చూస్తే ఒక సంఘానికి కాకపోవడం ఎందుకు? ఒకరు బోధలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి? ఒకరంటే ఎందుకు ఒకరికి అసూయ? అని ఏంది క్రీస్తు ఒక్క బోధ ఒకే బైబిల్ నుంచే ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు ఇంత వివాదాలు? ఒకరిని చూస్తే ఒకరికి పట్టుకున్నట్టు, ఒక డినామినేషన్ చూస్తే ఒక డినామినేషన్, ఒక సంఘము ప్రియ దేవుని బిడ్డలారా ఏమిటి మీద ఆధారపడాలంటే సత్యం పైన ఆధారపడాలి. ఆయన అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుల వారు యోహాను సువార్త 14:6 ఆయన నేనే సత్యము అంటున్నాడు. ఆయన నేనే మార్గమును సత్యమును అంటున్నాడు. అంటే ఈ సత్యమై ఉన్న దేవుడు మన సంఘాలకి స్తంభం కావాలి. ఆయన సత్యమనే ఈ సంఘమునకు మూల స్తంభము సత్యమైన ఆ స్తంభం పైన స్లాబ్ అయ్యబడాలి. ఏది స్తంభము? ఒక స్తంభము సత్యము అనే ఆ స్తంభము దాన్ని ఫౌండేషన్ చేసి అంటే ఒక పిల్లర్గా నిలబెడితే ఆ పిల్లర్ పైన